అందరు కలిసి చేస్తున్న ప్రెస్ కాన్ఫరెన్స్ సంబంధించి సూటిగా ఒక ప్రశ్న భారతీయ జనతా పార్టీని కానీ భారతీయ రాష్ట్ర సమితిని కానీ అడుగుతా ఉన్నాం. మీరు నిర్మించిన ప్రాజెక్టు నిర్మించే సందర్భంలో ఆనాటి గవర్నర్ గారి సందర్శన కానీ ఇతరుల యొక్క అన్ని నియోజకవర్గాల నుంచి బస్సులు పెట్టి తీసుకుపోయి చూపెట్టేటువంటి సందర్భాన్ని ఒకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నాం. ఇది కేసీఆర్ బ్రెయిన్ చైల్డ్ రీ ఇంజనీర్ కూర్చొని దానికి సంబంధించినటువంటి ఏ కారు ఎక్కడ కట్టాలి, చరిత్రలో ఇంత సిమెంట్ వర్క్ అంటే దాని కాంక్రీట్ వర్క్ ఏమైనా జరగలే అని అనేక సందర్భాల్లో బీబీసీలో కూడా స్టోరీలు ఫైల్ చేసుకున్నటువంటి మీరు చెడైతే మాత్రం మాకు సంబంధం లేదనేటువంటి విధంగా వ్యవహరిస్తా ఉన్నది. ఈరోజు ప్రాజెక్టుకు సంబంధించిన నిర్మాణం కుంగడం మీ హయాంలోనే 2023లో జరిగిపోయినాయి. దాని ప్రాజెక్టు ప్రతి సంవత్సరానికి 196 టీఎంసీలు ఎత్తిపోస్తామని చెప్పిన మీరు 2019 నుంచి 2023 వరకు ఎత్తిపోసింది 162 టీఎంసీలు అయితే అందులో 50 టీఎంసీలు మళ్ళీ ఎల్లపల్లి నుంచి కిందికి వదిలినాయి. ఆల్లేదు సోల్లేదు కొడుకు పేరు సోమలింగం అని మా దగ్గర మా ప్రాంతానికి 2 టీఎంసీ కాలువల నీళ్ళే రాలే, 3 టీఎంసీ పేరు మీద కమిషన్ల కోసం భూసేకరణ చేసి కాంట్రాక్ట్ ఇచ్చి అడ్వాన్సులు ఇచ్చి ఒక బీభత్సం సృష్టించి ఆ ప్రాంతాన్ని ఉత్తర తెలంగాణ మా జిల్లా అటువంటి పరిస్థితులు ఇబ్బందికరం చేసినారు. ఈరోజు వాళ్ళు ఏమంటున్నారు, కాళేశ్వరం ఆనాడు కోదాడకైనా ఖమ్మంకైనా పెద్దపల్లికైనా ఎక్కడికైనా కాళేశ్వరం నీళ్లు మొదటి మీకే వస్తున్నాయని హరీష్ రావు గారు చెప్పి 10 జాగాలు ఇచ్చినటువంటి పరిస్థితి. కాళేశ్వరం కుంగిపోయిన తర్వాత 2023లో 2023 సంవత్సరం 23-24 సంవత్సరానికి వేసినటువంటి పంట ఎంత, ఇరిగేటెడ్ ఏరియా ఎంత, ఉత్పత్తి వచ్చిందంతో ఒకసారి లెక్కలేసుకొని చూడమని చెప్తా ఉన్నాం. ఇలా మేము ఎందుకు మాట్లాడుతా ఉన్నామంటే ఈ యొక్క ప్రాజెక్టు వలన ఇప్పుడు నడుస్తున్నటువంటి ప్రభుత్వం మీద ఆర్థిక భారం ఎంత పడుతూ ఉందో తెలంగాణ ప్రజలు గమనించాల్సిన అవసరం ఉన్నది. అవస్థల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 2019 నుంచి 23 వరకు వాళ్ళు కట్టినటువంటి రీపేమెంట్ 25 కోట్లు అయితే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడ్డ మా ప్రభుత్వం మొదటి సంవత్సరం 14 కోట్లు 14,000 కోట్లు, రెండవ సంవత్సరం 34,000 కోట్లు పేమెంట్ చేసి ఈరోజు ఇప్పటికే దాదాపు 73,000 కోట్ల పేమెంట్ జరగడానికి ఈరోజు ఈ ప్రభుత్వం ఆర్థిక భారం మోస్తా ఉంది. ఆనాడు భారతీయ జనతా పార్టీ ఏటీఎం కాళేశ్వరం ఏటీఎం అన్నారు. కాంగ్రెస్ పార్టీ కుమ్ముకైతే సిబిఐ ఎందుకు డిమాండ్ చేస్తారు, ఎంక్వైరీ ఎత్తలేరన్నారు. నిండు శాసనసభలో చర్చ చేసి సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఇన్ని రోజుల దాకా ఎందుకు కార్యాచరణ తీసుకోకుండా అడ్డం పడుతురో చెప్పమని చెప్తా ఉన్నాం. ఇలా అడుగుతా ఉన్నాం భారతీయ జనతా పార్టీని సూటిగా అడుగుతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కాళేశ్వర ప్రాజెక్టుకు సంబంధించిన అంశం మీద సిబిఐ విచారణకు మేము తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి లేఖ రాసినాం. తదుపరి చర్యలు మీ ఇద్దరు స్నేహితం కారణంగా ఆగిపోతున్న